అనంతపురం జిల్లా సింగమల బుక్కరాయ సముద్ర మండలం జంతలూరు వద్ద ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయం నూతన భవనాలకు పూజ కార్యక్రమంలో పాల్గొన్న సింగమల శాసన సభ్యురాలు బండారు శ్రీ వాణిశ్రీ ఘన స్వాగతం పలికిన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులాధిపతి ఎన్కే కోరి అనంతపురం అడ్మినిస్ట్రేటివ్ భవనాలు విద్యార్థుల వసతి భవనాలు పరిశీలించిన బండారు శ్రీ వాణిశ్రీ శాఖ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో విద్యకు పెద్దపీఠం వేసిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పునాది వేసిన దీన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాము. ఒక ఐకాన్ యూనివర్సిటీ లాగా సింగనమల నియోజకవర్గంలో ఇది ఉంటుంది. రాయలసీమ రీజన్లోనే ఇది అత్యున్నత యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము విద్యార్థులకు ఇస్తున్న హామీగా కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తుంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన యూనివర్సిటీని ఇప్పుడు తన ప్రభుత్వంలోనే పూర్తి చేసిందన్నారు. గత ముఖ్యమంత్రి జగన్ తన స్వలాభం చూసుకున్నాడే తప్ప ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన నిధులు మళ్ళీ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్తో కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోతా ఉన్నాడు, కానీ కేవలం ఆయన కేసుల మీద గురించి మాట్లాడుకున్నాడు తప్పించి ఆయన బంధువులను కానీ వాళ్ళ తమ్ముళ్ళని కానీ హత్య చేసిన ఎంపీలని ఎమ్మెల్యేలని కాపాడుకోవడానికే సరిపోయింది తప్పించి ఇలాంటి ఒక ఉన్నతమైన యూనివర్సిటీని మనం ప్రారంభించినామే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన లేకుండా ఈ 5 సంవత్సరాలు దీన్ని నిర్వీర్యం చేసి ఇక్కడ వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఎక్కడా కూడా అభివృద్ధి కూడా నోచుకోలేని యూనివర్సిటీని ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఒక చిత్తశుద్ధితో ఎక్కడికక్కడ మనము గైడ్లైన్స్ ఇస్తూ ఇవాళ 2 నెలలు తిరంగానే యూనివర్సిటీని ప్రారంభించడము మీరు కల్లారా చూస్తూ ఉన్నారు.